జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి హీరోస్ పేర్లు, వాళ్ళ పిక్చర్స్ అన్నీ ఉన్నాయేంటి అనుకుంటున్నారా? యాహ్! అల్లు అర్జున్ సినిమాస్ కోకాపేట్‌కి వచ్చాము. కొత్తగా ఓపెన్ అయిందంట. ఇక్కడ 4 స్క్రీన్స్ ఉన్నాయండి. మేమిక్కడ 'అక్షయ్ కుమార్' మూవీ ఒకటి ఇక్కడ బుక్ చేసుకొనొచ్చాము. యాక్చువల్‌గా ఈ ఎక్స్‌పీరియన్స్ చూద్దాము. థియేటర్‌లో మళ్ళీ ముందు పాత కాలంలో మనం థియేటర్స్‌కి వెళ్లి చూసేవాళ్ళం. ఆ ఎక్స్‌పీరియన్స్ తీసుకుందాం అని చెప్తే కొంచెం ప్రీమియర్ లగ్జరీ థియేటర్ అని చెప్పొచ్చు. సినిమాస్ అని చెప్పొచ్చు. యెస్ బావుంది. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, స్క్రీన్ గానీ అన్నీ బావున్నాయి. మంచి మంచి యాంబియన్స్ ఉందిక్కడ. కొంచెం ఫుడ్ దగ్గరే నాకు కొంచెం నేను కాంప్రమైజ్ అవ్వలేదు. బికాజ్ వెజ్ శాండ్‌విచ్ అంటే ఒక 2 స్లైసులు కీరా, 2 స్లైస్ టమాటోస్ పెట్టాడు. కొంచెం అక్కడ ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి ఇంకా. వాళ్ళ ప్రిపరేషన్‌లో గానీ, సర్వింగ్ సర్వింగ్‌లో గానీ, స్టాఫ్ ఇంకొంచెం వెల్ ట్రైన్డ్‌గా ఉంటే బావుంటదనిపిచ్చింది. చూసారా ఇక్కడ అందరి పిక్చర్స్ అన్నీ ఇక్కడ పెట్టారిక్కడ. లైక్ మన తెలుగు డైరెక్టర్స్ అందరివి. కొన్ని బాలీవుడ్, హా బాలీవుడ్‌లో వాళ్ళు లేరనుకుంట ఇక్కడ. ఐ థింక్ హాలీవుడ్ యాహ్! బాలీవుడ్ అతను కూడా ఉన్నారు. ఇద్దరున్నారు. అండ్ హాలీవుడ్, కాలీవుడ్ అందరూ ఆల్మోస్ట్ అందరివి ఇక్కడ పెట్టారు. మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. బావుంది. యాంబియన్స్ బావుంది. 4 స్క్రీన్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్‌గా. నాకు తెలిసి ఒక స్క్రీన్ ఏదో కొంచెం ప్రీమియర్ లగ్జరీగా ఉందని చెప్పారు. బట్ వి హావ్ బుక్డ్ స్క్రీన్ 2 ఐ డోంట్ నో నాకు అదా కాదా తెలీదు. మేము రెక్లైనర్స్ బుక్ చేసుకున్నాము. రెక్లైనర్స్‌కి ఫస్ట్ ఫ్లోర్ ఎళ్లి దానికి సెపరేట్‌గా ఉంది. కింద నుంచి కూడా వెళ్ళొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా పైకి. బట్ ఇంకొంచెం కంఫర్ట్‌గా వెళ్ళాలి అనుకుంటే లిఫ్ట్ ఉంది. స్టేర్స్ ఉన్నాయి. పైకి వెళ్ళి పైనుంచి అక్కడ మన సీట్స్ డైరెక్ట్‌గా మన సీట్స్‌కి వెళ్ళిపోతామనమాట. ఇంకా మూవీ టైంకి ఇంకా ఉంది. సో, అందుకే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. మంచిగుంది, బావుంది. మొత్తం బ్లాక్ అంతా స్టైల్స్ గానీ, వాల్స్ కానీ అంతా బ్లాక్ మొత్తం బ్లాకే ఇచ్చేసేసారు. అలా స్టార్ ఒకటి పెట్టారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సో, మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇలా చూడండి. ఇలా అందరి నేమ్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో హీరోయిన్స్‌ది నేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ పెద్ద పెద్ద హీరోయిన్స్ నేమ్స్, పెద్ద పెద్ద హీరోస్ నేమ్స్ అన్నీ అక్కడ అలా వాల్ మీద రాసారనమాట. పెయింట్ చేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ మా వారిని తీసుకొని, లూసీని తీసుకొని మేము యాక్చువల్‌గా కర్టెన్స్ అన్నీ ఆర్డర్ చేశాము. ఒక పిచ్చి పని చేశాము. ఏంటంటే మేము ఒక షాప్ ఎక్కడో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి నేను అక్కడికి వెళ్ళాను. వనస్థలిపురం మాకు ఆల్మోస్ట్ 1 ½ అవర్ జర్నీ యాక్చువల్‌గా కోంపల్లి నుంచి. ఒక పిచ్చి పని ఏం చేశామంటే అక్కడికి వెళ్ళి చూసి ఒక 10 డేస్ బ్యాక్ అక్కడ అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు డెలివరీ ఇవ్వనని చెప్పారు. సో, మేము మళ్ళీ వెళ్లి కలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. బికాజ్ చాలా ఎక్కువ కర్టెన్స్ కాబట్టి, సరే ఓకే. అలా లాంగ్ రైడ్ ఎళ్ళినట్టు ఉంటుంది. లూసీని తీసుకొని అని చెప్పేసి ఎవ్రీ సాటర్‌డేస్ ఆల్మోస్ట్ మేము ఇలాగే తిరుగుతూ ఉంటాం. ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాం కాబట్టి, సరే ఇదొక ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. లాంగ్ డ్రైవ్ అవుతుందని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్ నుంచి అలా వెళ్ళిపోయాము. ఒక 1 అవర్ జర్నీ అనమాట. 1 ½ అవర్ అవుతుంది మనకి. ఇది వనస్థలిపురంలో వీళ్ళది షాప్ ఉందనమాట యాక్చువల్‌గా. నేను ఇదైతే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చూసి వెళ్ళాను. బావున్నాయి కలెక్షన్ బావుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు అంటే చెప్పే విధానం గాని, ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం గాని బావుంది. నేను ఆల్మోస్ట్ ఒక 5, 6 షాప్స్ మంచి మంచి షాప్స్ తిరిగి లాస్ట్‌కి తన దగ్గర కన్విన్స్ అయ్యాను. అండ్ రేట్ కూడా కొంచెం మనకి ఒక రూ. 20 తక్కువనే పడుతుంది. బట్ అంతకే పెట్రోల్ మేము పోసుకొని అంత దూరం వెళ్లి తెచ్చుకున్నాము. బట్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి ఇట్స్ ఓకే. మంచి దగ్గరుండి కుట్టించుకొని, అన్నీ సెలెక్షన్ చేసుకొని అన్నీ చేసుకున్నాము. సో, మాకు ఇన్ని ఆల్మోస్ట్ ఒక 9-10 విండోస్ ఉన్నాయన్నమాట. సో, దానన్నిటికి ఒక్కొక్క రూమ్‌కి ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ నేను ఆర్డర్ చేశాను. అండ్ కంఫర్టర్స్ కొన్ని కావాలి. వాల్ పేపర్స్ ఉన్నాయిక్కడ. ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టఫ్ మనకి ఇక్కడ దొరుకుతుంది అని చెప్పొచ్చు. అట్ లాస్ట్ మేము ఒక 2 సంచుల్లో కర్టెన్స్ మోసుకొని వచ్చాము. సో, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఇంటికి ప్రయాణం అవ్వాలి. సరే ఎలాగో వచ్చాం కాబట్టి బయట ఏదైనా తిందాము అని చెప్పేసి ఇంకా ఎండ గూడా చాలా ఉంది ఇక్కడైతే. మా లూసీకి పాప కొంచెం బయటికొస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంట్లోనే ఉంటుంది గదా! మా పాప చూడండి ఇక్కడ స్టార్టింగ్‌లో కొంచెం స్టార్ట్ జేసింది. ఆల్మోస్ట్ ఇది ఎండింగ్‌కొచ్చేసింది.
తను బా చేస్తుంది ఇది. స్టార్ట్ చేసింది చిన్న చిన్నగా. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇంకా. ఎంసెట్ ఉంది. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మధ్య మధ్యలో చిన్న చిన్నవి బుజ్జి బుజ్జిగా కొన్ని క్యూట్‌గా చేస్తుందనమాట. సో, మా లూసీ పాప బయటకొస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది. కొంచెం సేపు దానికి రిలాక్సేషన్ బయటికి తీసుకొస్తున్నామని చెప్పేసి. ఎండలో అయితే తీసుకెళ్ళట్లేదు. కార్‌లోనే ఆ విండో ఓపెన్ చేసి చూస్తూ ఉంటుందనమాట. ఇదేమో సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పేసి టీ కావాలి. టీ టైమ్ అవుతుందని చెప్పేసి టీ కోసం వెతికి, వెతికి అట్ లాస్ట్ ఇక్కడ దొరికింది. బావుంది. మంచిగా పెట్టిచ్చారు అతను. చాలా బావుంది. టీ టైమ్‌కి మనకు టీ లేకపోతే తలనొప్పొచ్చేస్తదనమాట. అండ్ మా పాపది క్రోషే వర్క్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అక్కడ కార్ లోపల పెట్టేసాడు మా బాబు. అది సన్ అంట యాక్చువల్‌గా అది. సో, ఇలా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఇంటికి. ఇంటికెళ్ళేసి కొంచెం మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. సరే కిచిడీ చేసుకుందాము అని చెప్పేసి లైట్‌గా కిచిడీ చేసుకుందామని చెప్పేసి మా లూసీ పాప విండో ఓపెన్ చేయకపోతే అలుగుతదనమాట. విండో కంపల్సరీ ఓపెన్ చేయాలి తనకి. విండో లేకపోతే అస్సలుండదు. సో, ఇంటికొచ్చేసానండి. లైట్‌గా కిచిడీ చేసుకుంటున్నాము. కొంచెం అంటే మెత్త కిచిడీ అంటామనమాట దీన్ని. కొంచెం అన్ని పప్పులు వేసి మెత్త కిచిడీ చేసుకుంటాం యాక్చువల్‌గా. అంతలో మా లూసీకి ఏంటో బ్యాగ్స్ తెచ్చేసిండ్రు చూపియట్లేదు నాకు. తెచ్చి అక్కడ పెట్టేసారని చెప్పి అరుస్తుంది చూపియమని చెప్పేసి. ఇంకా దాన్ని కొంచెం కన్విన్స్ చేయాలంటే ఒక ట్రీట్ కంపల్సరీ ఇవ్వాలి. సో, జర్నీ చేసాము. అటు ఇటు ఎళ్ళాం గదా! ట్రీట్ ఇవ్వలేదు ఈరోజు. సో, దాని టైం అయిపోయింది ట్రీట్ ఇచ్చేది. సో, ఆ ట్రీట్ కోసం ప్రాణం తోడేస్తదనమాట. ఎక్కడ అల్లరి చేయదండి. ఉట్టి ట్రీట్ దగ్గరే అల్లరి చేస్తది మా లూసీ. సో, అదేంటో దానికి ట్రీట్ అంటే చాలా ఇష్టం. ట్రీట్ ఇచ్చే వరకు ప్రాణం తీసేస్తుందనమాట. అండ్ కిచిడీకి వేసేసాను రైస్‌తో. అండ్ ఇక్కడ మసాలా పాపడ్ ఒకటి చేసుకుందాము. కొంచెం దానికి కాంబినేషన్ అనమాట. కిచిడీకి మసాలా పాపడ్. యాక్చువల్‌గా నా దగ్గర పెద్ద పాపడ్ అయితే లేదు. చిన్నవే ఉన్నాయి. అవి లక్ష్మీ పాపడ్. దాంతోనే కొంచెం మసాలా పాపడ్‌లాగా చేస్తే కొంచెం ఇష్టపడి తింటారు పిల్లలు. అండ్ దాని కాంబినేషన్ కూడా అదే అనమాట. బావుంటుంది టేస్ట్. అన్నీ వేసి చాట్ మసాలా వేసి ఉల్లిగడ్డ, టమాటోసు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చాట్ మసాలా వేస్తే అప్పడాల మీద వేస్తే బావుంటుంది. ఆ టేస్ట్ మంచిగుంటుంది. సో, ఇలా మసాలా పాపడు, కిచిడీతో ఈరోజు ఈ వ్లాగ్‌ని ఇలా ఎండ్ చేస్తానండి. చాలా బావుంటుంది. మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి. మెత్తగా చేసుకోండి కిచిడీ. కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకుంటే కిచిడీ మెత్తగా అవుతుంది. ఈ కాంబినేషన్ పాపడ్ మీద మసాలా ఇలా అన్నీ టమాటోస్, ఆనియన్స్ అన్నీ వేసి దాంట్లో చాట్ మసాలా వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నిమ్మకాయ కూడా పైనుంచి ఇష్టపడే వాళ్ళు పిండుకోవచ్చు. బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్ అండి. మీరు కూడా అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నా వ్లాగ్స్. ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ సజెషన్స్ ఉంటే తప్పకుండా సజెషన్స్ నాకు కమెంట్‌లో పెట్టండి. ఇంకేమన్నా మంచి మంచి వ్లాగ్స్ మీకు ఐడియాస్ వస్తున్నాయంటే చెప్పండి. నేను కూడా ట్రై చేస్తాను. ఏమైనా రెసిపీస్ ఉంటే చెప్పండి. ట్రై చేస్తాను నేను కూడా. సో, నాకు చాలా ఇష్టము కుకింగ్. ఎవరైనా తినేవాళ్ళు ఉంటే వండి పెట్టాలనిపిస్తుంది. అంత బిజీ షెడ్యూల్స్ అయిపోయాయి అందరివి. సో, అంత టైం ఉండట్లేదు ఎవ్వరికీ. అంత ఫాస్ట్ అయిపోతుంది. అంత ఫాస్ట్ గోయింగ్ లైఫ్ అయిపోయింది అందరికీ. సో, యాహ్! థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ సూన్ విత్ అనదర్ వ్లాగ్.